హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఈ గ్రీన్ నింజాను యాష్ బొమ్మని ఎలా గీయాలో చెప్తాను. సో మీరైతే ఫస్ట్ ఒక ఎయిర్ ఫోర్ షీట్ని కానీ లేకపోతే ఏదైనా పేపర్ని కానీ తీసుకొని అండ్ మీరు ఏ బొమ్మలో దేంట్లో అయితే గీయాలనుకుంటున్నారో ఆ బొమ్మను ఒక ఫోటో తీసుకొని లేకపోతే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ దాన్ని గ్రిడ్ యాప్లోకి వెళ్ళాలి. నేను గ్రిడ్ యాప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసి డౌన్లోడ్ చేసుకోండి, బాగానే ఉండిద్ది. సో గ్రిడ్ యాప్లోకి వెళ్ళి మీరు ఫోటోను సెలెక్ట్ చేసి పెట్టండి. సో తర్వాత అది గ్రిడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేసిద్ది మీకు. సో ఇప్పుడు ఆ గ్రిడ్ లైన్స్ ప్రొవైడ్ చేసిన దాన్ని సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసుకున్నాక మీరు అది గ్రిడ్ లైన్స్ ప్రొవైడ్ చేసిద్ది కదా. సో అలా ఎన్ని లైన్స్ ప్రొవైడ్ చేసిందో మనం పేపర్ మీద గీసుకోవాలి. సో మనం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎయిర్ ఫోర్ షీట్ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్ A3 షీట్ అని అలా ఉంటాయి. సో మీరు అలాంటి పేపర్లు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక మీరు మీరు ఎందులో అయితే డౌన్లోడ్ చేశారో ఫస్ట్ ఆ డౌన్లోడ్ పిక్చర్లోకి చూడండి. సో చూశాక మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అనుకోండి. నేనైతే ఇక్కడ యాష్ క్యాప్ నుంచి డ్రా చేశాను. సో ఈ క్యాప్ అయిపోయాక సో అలా మెల్లగా మీరు ఆ బాక్స్లో ఉన్నట్టు ఎంతవరకు ఆ బాక్స్లో ఉందో చూసి నేర్చుకోవచ్చు, గీయచ్చు. సో ఈ టెక్నిక్ అయితే చాలా ఈజీగా ఉండిద్ది. ఏ బొమ్మకైనా ఫస్ట్ చిన్న డ్రాయింగ్ నుంచి పెద్ద డ్రాయింగ్కి వెళ్ళాలి కదా. సో మీరైతే ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నేను అంతే బాక్స్లో ఉన్నట్టు గీస్తున్నాను మెల్లగా. తర్వాత స్కెచెస్ మీరు కావాల్సినంటే బార్డర్స్ వేసుకున్నాక కావాలంటే బాక్సెస్ని తొడుపుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి ఈ టెక్నిక్ అయితే బాగుండిద్ది. సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు. ఏదైనా గీసుకోవచ్చు, డైరెక్ట్ గీసుకోవచ్చు, కానీ ఇదైతే మంచిగా షేప్స్ కానీ అలాంటి కొన్ని రావు. డైరెక్ట్ గీస్తే సో ఈ బాక్సెస్ మెథడ్గా అయితే వచ్చేసిద్ది. సో ఇప్పుడు గ్రిడ్ లైన్స్తో నేను డ్రా చేశాను, గీస్తున్నాను. అండ్ దీనికి తర్వాత కలర్స్ కూడా వేస్తాను, చివరిదాకా ఉండండి. నెక్స్ట్ నేను ఏ పోకెమాన్ని గీయాలో కామెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ పోకెమాన్ అయితే గీస్తాను. సో ఇలానే గ్రిడ్ లైన్స్ ఉపయోగించేసి. సో నేను పోయినసారి పెట్టిన పీకాచు వీడియోని కూడా చూడండి ఒకసారి. సో అది మీకు ఎంతవరకు నచ్చిందో. సో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ బొమ్మలు. సో మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కాకపోతే నేను ట్రై చేసి మీకు ఒక మంచి అవుట్కమ్ని అయితే ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వాటర్ కలర్స్ ఇవి ఉన్నాయి కదా, వీటితో అయితే నేను గీస్తున్నాను. ఒకసారి మీరు కావాలంటే నేను వేటితో గీస్తాను అవన్నీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను యాష్ని గీద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, హెయిర్ని గీస్తున్నాను. సో నాకైతే కొంచెం యాష్ కుదరలేదు, కానీ బాగానే వచ్చింది. అందులో చూపించిన కలర్స్ అయితే నాకు ఇది రావట్లేదు, ఈ స్కెచెస్లో లేవు. సో అయినా పర్వాలేదు. ఈ వాటర్ కలర్స్ వచ్చేసరికి కొంచెం చీదరగా ఉంటాయి, బయటికి బాను అలా. వాటి బదులు నేనైతే స్కెచ్ పెన్స్ కానీ క్రేయాన్స్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు సజెస్ట్ చేస్తాను, మీరైతే అదే గీయండి. సో ఇప్పుడు నేను గ్రీన్ నింజా గీస్తున్నాను, చూస్తున్నారు కదా. సో మళ్ళీ వీడియో అయిపోయాక గ్రీన్ నింజా గీసాక చెప్తాను. సో ఈలోపు మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేసేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, నాకైతే స్పోర్టివ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇంక మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు ఫస్ట్ గ్రో అవుతున్నాను, ఛానల్ని గ్రో చేస్తున్నాను కాబట్టి మీ ఇష్టం అది. అండి ఇప్పుడు నేను గ్రీన్ నింజా హెయిర్ని గీస్తున్నాను. సో దానికి హెయిర్ ఉండిద్దా నాకు సరిగ్గా తెలీదు. సో ఎంతమందికి యాష్ అంటే ఇష్టం, అండ్ క్యాలోస్ తర్వాత గ్యాలార్ ఛాంపియన్ యాష్. సో తర్వాత కూడా మీరు ఎపిసోడ్ ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను యాష్ ఎంతమందికి ఇష్టం. అండ్ గ్రీన్ నింజా యాష్ కాంబో అయితే డెడ్లీ కాంబో, కాకపోతే వీళ్ళు క్యాలోస్లోనే కప్పుకోవట్లేదు. అండ్ ఆ కలర్ అయితే లేదు, సో నేను ఎల్లో కలర్ వేస్తున్నాను, కానీ బాగానే ఉంది ఎల్లో కలర్ కూడా. ఓకే, బొమ్మ అయితే దాదాపు అయిపోయింది. యాష్కి స్కెచ్ ఇది లేదు, స్కిన్ కలర్. అండ్ నేను అవుట్లైన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు, అవుట్లైన్ అయితే చేయండి, ఒక మంచి అవుట్కమ్ రావడానికి అవుట్లైన్ అనేది మంచి కారణం. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మరి నేను తర్వాత కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. మీరైతే కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. అండ్ బొమ్మ వచ్చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. మీరు ఈ బొమ్మకి ఎన్ని పాయింట్లు ఇస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కామెంట్ చేసి చెప్పండి 10 లోపు ఎన్ని పాయింట్లు ఇస్తారో ఈ బొమ్మకి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఈ బొమ్మని. నానైతే దాదాపు గీసేసాను, సో లాస్ట్లో చూపిస్తాను కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.